దంపతులకు పెళ్లైన 6 సంవత్సరాలకు పాప పుట్టింది. దాంతో వారు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే అనుకోకుండా పాప ఆగి ఉన్న బైక్ పై నుండి కింద పడడంతో మెడకు గాయమైంది. పెద్ద హాస్పిటల్లో చూపించాలని మంగళగిరి ఎయిమ్స్కు తీసుకొస్తే జూనియర్ డాక్టర్లు వైద్యం చేసి పాప ప్రాణాలు తీసేశారు. అంతేకాదు మీ పాపకు క్యాన్సర్ ఉంది, అందుకే చనిపోయింది అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఎటు పాలుపోని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పండగ పూట పాపను కోల్పోయి తీరని దుఃఖంలో కూరుకుపోయారు. ఇందులో దోషులెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాకినాడకు చెందిన కొత్తం గంగరాజు కుమారి దంపతులకు పెళ్లైన 6 సంవత్సరాల తర్వాత పాప జన్మించింది. ఆ పాపకు తన్విశ్రీ అని పేరు పెట్టుకొని అపురూపంగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం పాపకు 14 నెలలు. ఇంటి దగ్గర ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై నుండి కింద పడి మెడ లోపల భాగంలో స్వల్ప గాయమైంది. లేక పుట్టిన బిడ్డకు దెబ్బ తగలడంతో తల్లిదండ్రులు స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించారు. వారు మంగళగిరిలోని ఎయిమ్స్కు తీసుకెళ్లమని సూచించారు. దాంతో వారు మంగళగిరి ఎయిమ్స్కు 3 రోజుల కింద తీసుకొచ్చారు. ఆసుపత్రికి వచ్చిన మొదటి రోజు పరీక్షించి 2 సిరప్పులు ఇచ్చి ఇంటికి వెళ్లి 2 రోజుల తర్వాత రమ్మన్నారు. పాపకు దెబ్బ తగిలా హుషారుగా ఆడుకుంటూ ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. అయితే బుధవారం మళ్లీ ఆసుపత్రికి రాగా పాపకు స్కానింగ్ తీయాలని చెప్పి లోపలికి తీసుకువెళ్లారు. మొదట స్కానింగ్ తీసిన డాక్టర్లు తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలంటూ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. 2-3 సార్లు స్కానింగ్ తీసినా సరిగ్గా రాలేదని మళ్లీ పాపకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అరగంట తర్వాత పాప స్కానింగ్ మెషిన్లోని చనిపోయిందని చెబుతున్నారు. మీ పాపకు క్యాన్సర్ అని వైద్యులు అంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అప్పటి వరకు జూనియర్ వైద్యులు వైద్యం అందించగా పాప మృతితో సీనియర్ వైద్యులు వచ్చి పరిశీలించారు. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, అప్పటి వరకు ఆడుకుంటున్న తన్విశ్రీ హఠాత్తుగా మృతి చెందడం తీవ్ర మనోవేదన కలిగిస్తుందని తల్లి కుమారి కన్నీటి పర్యంతమవుతుంది. నిర్ధారణ లేకుండా తన్విశ్రీకి క్యాన్సర్ అని ఎలా చెబుతున్నారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. తన్విశ్రీ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. తీవ్ర మనోవేదనతో తన్విశ్రీ తల్లిదండ్రులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు ఆశ్రయించగా పోలీసులు విచారణ చేపట్టారు. నా పేరు కొంతం గంగరాజు అండి. నా భార్య పేరు కొంతం కుమారి అండి. మా ఇద్దరికి పుట్టింది 6 సంవత్సరాలు లేటుగా పుట్టిందండి మా పాప. ఆ పాప పేరు వచ్చి కొంతం తన్విశ్రీ అండి. మా పాప ఒక నెల రోజుల క్రితం మా ఊళ్ళో పడిపోయిందండి. పాప పడిపోయిన కారణం వయసు ఎంత పాపది 14 నెలలు సార్. మా పాపది ఫుల్ హాస్పిటల్లో చూపించండి, బాగానే ఉందన్నారు. మళ్ళీ ఆ నమ్మకం కుదరక కాకినాడ వెళ్ళామండి. కాకినాడ సత్య స్కాన్లో చేయించామండి. చేయించి ఏమీ అవ్వలేదమ్మన్నారు. చిన్న స్వెల్లింగ్ వచ్చిందని చెప్పారండి. ఒక 10 రోజులు మెడిసిన్ వాడండి, 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ రండి సిటీ స్కాన్ చేస్తామని చెప్పారండి. మేము మా అత్తగారి ఊరు పెద్దనందిపూడి వచ్చామండి. మేము పెద్దపల్లి నందిపూడి నుంచి అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు అన్నారు, ఇక్కడ ఏఎంసీలో బాగా చూస్తారు, ఏఎంసీకి వెళ్ళమన్నారండి. మేము సోమవారం పొద్దున్న వచ్చామండి ఏఎంసీకి. నేను మా భార్య మా అత్తగారు నేను వెళ్ళామండి. మా పాపను వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయలేదండి. 2 రకాల సిరప్ పట్టారండి. పట్టిన తర్వాత ఈరోజు మొన్న సెలవు అని చెప్పారండి పండుగ రోజుని. అలాగే ఇవాళ బుధవారం ఉంది, ఇవాళ వచ్చారండి. ఇవాళ వచ్చిన పక్షంలో సీనియర్ డాక్టర్ రాకుండా జూనియర్ డాక్టర్లు ఉదయం 3 గంటలు లేపిమన్నారు. లేపేశాను మా పాపని. లేపిన పక్షంలో ఎంఆర్ఐ స్కాన్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళారండి. ఉదయం 10:30 తీసుకెళ్ళారండి పాపని. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఏవీ డోసు మొత్తం 4 సార్లు చేశారండి. ఏవీ డోసు లోపల ఫస్ట్ 2 సార్లు చేశారండి. తర్వాత అది ఇంకా అవ్వలేదని స్కాన్ మళ్ళీ ఇంకో 2 సార్లు చేశారండి. ఆ లోపల ప్రాణం పోయిందండి మిషన్లోనే. For more videos like this, subscribe Big TV channel.